మిత్రులారా, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్